Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాకినాడలో కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. నాగేశ్వరరావును హత్య చేసి పరారయ్యారు దుండగులు. అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు పైన దుండగులు దాడి చేశారు. గాంధీనగర్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఈ దాడి చోటు చేసుకుంది. మద్యం మత్తులోనే యువకులు దాడి చేసినట్లుగా చెబుతున్నారు స్థానికులు. మరోవైపు స్పాట్లోనే కానిస్టేబుల్ నాగేశ్వరరావు మృతి చెందారు. ఇక రంగంలోకి దిగినటువంటి క్లూస్ టీం సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఓవైపు పోలీసులు కూడా దీనికి సంబంధించి పలు కారణాలపైన కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ కానిస్టేబుల్ హత్య మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఆ ప్రాంతంలో అసలు కానిస్టేబుల్ మృతికి సంబంధించి ఆయన పైన దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పూర్తి స్థాయిలో మాత్రం ఏదైనా పాత గొడవలు ఏమైనా కారణంగా మారుతున్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఒకటి బండిలో వచ్చారు. నన్ను కొట్టినట్టు చూసినమ్మా, చేతులు ఏమన్నా నేలకేసి కొట్టినట్టు అనిపించిందా? జుట్టు పట్టుకోరా? ఎంత వయసు ఉంటుందా? మీ హౌస్ ఎక్కడ ఉంది? ఇది జుట్టు పట్టుకొని ఇట్లా బోర్లు తలకెళ్ళకి వేసుకుంటాడా? వెనకేసి వెనక్కుంటాడా? బండి ఎక్కడ ఉందాం అప్పుడు? ఏమైనా అన్నాడా? ఏమైనా మాటలు అన్నాడా? కొట్టేటప్పుడు ఏమైనా అన్నాడా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు పైన దుండగులు దాడి చేయడం, హత్య చేసినటువంటి పరిస్థితి వరకు వెళ్ళినటువంటి పరిస్థితి, శాంతి భద్రతలు పర్యవేక్షించాల్సినటువంటి పోలీసుల పైన ఇలాంటి దాడి జరగడం మాత్రం ఆ ప్రాంతంలో కలకలం రేపుతుంది. అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీలోని కాకినాడ పట్టణంలో గత అర్ధరాత్రి చోటు చేసుకున్న సంఘటన ప్రజల్లో ఒక భయాందోళనకు రేకెత్తించింది. ఎందుకంటే చట్టాన్ని ఏదైతే ప్రజలకు రక్షణగా ఉండే పోలీసులపైనే దాడులు జరుగుతున్నాయి. పోలీసులను నేరుగా దుండగులు దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపడం అనేది ఒక దారుణమైన విషయం అంటూ ప్రజలు ఆవేదన కాదు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ డ్యూటీకి వెళ్తున్న సమయంలో అత్యంత కిరాతకంగా దాడి చేయడం, అత్యంత కిరాతకంగా చంపడం, గొంతుకోవడం లాంటి అంశాలు చూసినప్పుడు ప్రజలు కాదు, చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని కాపాడే పోలీసులకే రక్షణ లేనప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలకు రక్షణ ఏ విధంగా కల్పిస్తారు? ఎందుకంటే సమాజంలో ఈ అరాచక శక్తులు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. సామాన్య ప్రజలపైన దాడులు జరిగినప్పుడు ఒకలాగా, పోలీసుల పైన దాడి జరిగినప్పుడు ఒకలాగా కూడా చట్టాన్ని పర్యవేక్షించాలి, చట్టం కఠినంగా శిక్షించాలి. దుండగులు ఎవరైనా కానీ ఏపీఎస్పీ కానిస్టేబుల్ పైన దాడి చేసిన దుండగుల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావు గత అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్నారు. ఈ విధులు నిర్వహించే సమయంలో గాంధీనగర్ నుంచి ఆయన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారి మాకుమ్మడిగా దాడి చేశారు. దాడి చేయడమే కాదు, పదునైన కత్తితో ఆయన గొంతు కోయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు ఇచ్చారు. ఇది ఒక అత్యంత భయానకమైన సంఘటన అని చెప్పొచ్చు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇది పాత కక్షల వల్ల జరిగిందా, లేక మరేదైనా జరిగిందా, లేక సొంత కుటుంబ సభ్యుల, లేక ఆస్తి తగాదాల, ఏమైనా ఏ కారణం ఘటన పైన వారి కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా, లేదా వారి స్పందన పైన పోలీసులు ఏమైనా ఇప్పటి వరకు ప్రాథమిక వివరాలు ఏమైనా వెల్లడించారా? సిరాజ్, ఇప్పటికీ కూడా మనకు స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ అంశం పైన కుటుంబ సభ్యులు ఇంకా నోరు విప్పలేదు. పాత కక్షల వల్ల ఏమైనా జరిగిందా, లేక ఇంకొక కారణమైనా ఏమైనా అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా ఆ సమయంలో జరిగిన దాడిని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడి నుంచి దుండగులు వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు అనే అంశం పైన కూడా
సీసీ ఫుటేజీలు పోలీసులు నేరుగా పరిశీలిస్తున్నారా? అదేవిధంగా దీనికి ఈ హత్యకు వెనక ఏమైనా ఆస్తి తగాదాలు కానీ కుటుంబ సభ్యుల ప్రమేయం కానీ ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు నోరు విప్పలేదు. పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మరోపక్క జరగాల్సిన కార్యక్రమాలు కూడా లాంఛనాలతో జరిపించే పరిస్థితుల్లో పోలీసులు. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులపైన దాడి జరగడం, పోలీసులు అర్ధరాత్రి విధుల్లో ఉన్నప్పుడు పోలీసు మీద నేరుగా దాడి జరగడం, దుండగులు గొంతుకోయడం లాంటి అంశాలు స్థానిక ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేయడం కలిసివేస్తున్నారు. ఎందుకంటే చట్టాన్ని కాపాడే పోలీసులకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారనే అంశం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. సిరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉత్తమీద మీరు అన్నట్లుగా పోలీసులకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంటే ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాకినాడలో మాత్రం కానిస్టేబుల్ దారుణ హత్యకు గురవడం ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. నాగేశ్వరరావును హత్య చేసి పరారయ్యారు దుండగులు. అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు పైన దుండగులు దాడి చేశారు. గాంధీనగర్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి నాగేశ్వరరావు పైన ఒక్కసారిగా దాడి చేశారు. మద్యం మత్తులోనే యువకులు దాడి చేసినట్లుగా చెప్తున్నారు స్థానికులు. స్పాట్ లోనే కానిస్టేబుల్ నాగేశ్వరరావు మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగినటువంటి క్లూస్ టీం సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు హత్యకు గల కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సో నాగేశ్వరరావు మృతదేహాన్ని సమీప హాస్పిటల్ కూడా తరలించారు. సో వారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, పాత గొడవల లేకపోతే ఎవరినైనా అనుమానిస్తున్నారా, మద్యం మత్తులో ఒక్కసారిగా దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.